హలో ఆల్, వెల్కమ్ అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. రీసెంట్ గా మనకు ఓటీటీలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ది బెస్ట్ మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ అయితే ఈ వీడియోలో తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న మూవీస్ అండ్ సిరీస్ ని మీరైతే మిస్ చేసుకోవద్దు. ఈ మూవీస్ అండ్ సిరీస్ అన్ని కూడా మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీలో ఎవరైనా ఇప్పటికే ఈ మూవీస్ అండ్ సిరీస్ ని చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ లో నెంబర్ 7 ద ఇంద్రాణి ముఖర్జీ. డాక్యుమెంటరీస్ ని ఎక్కువగా చూసే వాళ్ళైతే దీన్ని అయితే మిస్ చేసుకోవద్దు. రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే దీన్ని బిల్డ్ చేశారు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక 25 ఏళ్ల అమ్మాయి నెల రోజులు కనిపించకుండా పోయి సడన్ గా శవమై కనిపిస్తుంది. ఆ అమ్మాయి ముంబైలో అతిపెద్ద మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జీ కూతురు కావడంతో ఈ కేసు అయితే హై ప్రొఫైల్ లిస్ట్ లోకి వెళ్తుంది. దాదాపు 3 ఏళ్లు అంటే 2012 నుండి 2015 వరకు అసలు షీనా కేసులో నేరస్తులు ఎవరు అనేది బయటికి రాదు. సో కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత సంచలన విషయాలు అయితే బయటపడతాయి. సో అసలు షీనా బోరాని చంపింది ఎవరు, అసలు ఎందుకు తనని హత్య చేశారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. షీనా బోరా కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. కన్న తల్లే కూతుర్ని చంపింది అని తెలిసి అందరూ షాక్ అయ్యారు. అయితే ఇందులో నిజాలేంటో తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది నెట్ఫ్లిక్స్ లో మనకి అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 6 డూన్ పార్ట్ 1. ఇప్పటి వరకు కూడా ఈ సిరీస్ ని చూడకపోతే మీరు చాలా మిస్ చేసుకున్నట్టే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఈ సిరీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక కొత్త ప్లానెట్ లో ఉంటున్న నోవెల్ ఫ్యామిలీ వాళ్ళకు వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా తన వాళ్ళని ఉంటున్న ప్లేస్ నుండి వేరొక కొత్త ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అయ్యారు, వాళ్ళు కొత్త ప్లేస్ కి ఎందుకు షిఫ్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే అసలు మీరు మిస్ చేసుకోవద్దు. దీనిలో విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 5 డామ్సెల్. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ టేకింగ్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. మీరు మిస్ అయితే ఒకసారి అయితే దీన్ని ట్రై చేసి చూడండి, మీకు ఈ సినిమా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక లేడీ తన రాజ్యంలో ఉండే ఒక కింగ్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది. అయితే ఆ పెళ్లి వెనుక చాలా పెద్ద మిస్టరీ ఉంటుంది. సో ఎలా అయినా ఆ మిస్టరీని కనిపెట్టాలి అని అనుకుంటున్న టైంలో ఆ లేడీ ఒక పెద్ద ప్రాబ్లం లోకి అయితే వెళ్తుంది. తను అక్కడ ఎలా సర్వైవ్ అయింది, తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, తన చుట్టూ ఉన్న మిస్టరీస్ ని ఆ లేడీ కనిపెట్టిందా లేదా అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కోసమైనా సరే ఈ సిరీస్ ని చూడడానికి ట్రై చేయండి. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక మన లిస్ట్ లో నెంబర్ 4 మహారాణి 3. ఈ సిరీస్ లో ఆల్రెడీ 2 సీజన్స్ అయితే వచ్చాయి. వాటిని చూడకపోతే వాటిని కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిలాగే ఆ సీజన్స్ కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, సెకండ్ సీజన్ ఎండ్ అయిన దగ్గర నుండి ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. తన భర్తను చంపేసింది అనే అనుమానంతో భారతిని అరెస్ట్ చేస్తారు. అయితే తను ఎలాంటి తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలి అని తను అనుకుంటుంది. బట్ సిచ్యువేషన్స్ అన్ని కూడా తనకి అగ్నెస్ట్ గా అయితే ఉంటాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో భారతి తన హస్బెండ్ మర్డర్ వెనుక ఉన్న మిస్టరీని కనిపెట్టి తను ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటుంది. సో ఫైనల్ గా కథ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. సిరీస్ అయితే చాలా బాగుంటుంది, మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది మనకి సోనీ లీవ్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 3 మేరీ క్రిస్మస్. సింపుల్ గా మనకి ఇంట్రెస్ట్ తో పాటు పక్కా ఎంటర్టైన్ చేసే థ్రిల్లర్ మూవీని చూడాలి అని అనుకుంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఈ మూవీ అయితే బాగుంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆల్బర్ట్ క్రిస్మస్ కు ముందు రోజు రాత్రి 7 సంవత్సరాల తర్వాత బొంబాయికి తిరిగి వస్తాడు. టైం పాస్ కోసమని ఒక మూవీకి వెళ్తాడు. అయితే అక్కడికి వచ్చిన మరియాతో ఆల్బర్ట్ కి పరిచయం అవుతుంది. ఆల్బర్ట్ కు ఎవరూ లేరని తెలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కు మరియా తన ఇంటికి పిలుస్తుంది. అయితే కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తరువాత మరియా భర్త చనిపోతాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, మరియా భర్తను చంపింది ఎవరు, అసలు తన భర్తను ఎందుకు చంపారు అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్.
చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి మూవీలో, బట్ మూవీ మాత్రం ఎక్కడ బోర్ కొట్టకుండా సింపుల్ గా వెళ్ళిపోతుంది. మీరు మిస్ అయ్యి ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లోనే అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 అన్వేషిప్ అండ్ కండెత్తుం. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ ని చూసే వాళ్ళకైతే ఈ సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. మూవీలో తీసుకున్న పాయింట్ అండ్ స్పెషల్ గా ఎండింగ్ ట్విస్ట్ అయితే కేక్. అసలు మీరు మిస్ అయితే దీన్ని ఒకసారి ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆనంద్ నారాయణ్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. తను పనిచేసే స్టేషన్ పరిధిలో ఒక యువతి మిస్సింగ్ కేసు అయితే నమోదవుతుంది. ఆనంద్ ఇంకా తన టీం చాలా కష్టపడి కేసును అయితే సాల్వ్ చేస్తారు. బట్ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల వాళ్ళ టీం మొత్తం సస్పెండ్ అవుతారు. ఆ తర్వాత కొన్ని డేస్ కి ఈ టీం చేతిలోకి శ్రీదేవి అన్సాల్వ్డ్ కేసు అయితే వస్తుంది. సో ఆనంద్ టీం ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, ఆ ప్రాసెస్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ కూడా బోరింగ్ అనే మాట ఉండదు. ఎవ్రీ మూమెంట్ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది మూవీ. ఇది మనకి నెట్ఫ్లిక్స్ లోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. మన లిస్ట్ నెంబర్ 1 ఊరి పేరు భైరవకోన. విఐ ఆనంద్ అండ్ సందీప్ కిషన్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఇది. థియేటర్స్ లో ఎబో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ప్రెసెంట్ ఓటీటీలో అయితే అవైలబుల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, బసవ ఒక స్టంట్ మ్యాన్ అనుకోకుండా తనకు పరిచయమైన భూమిని చూసి ప్రేమలో పడతాడు. తన కోసం, తన గూడెం ప్రజల కోసం ఒక పెళ్లిలో అమ్మాయి నగలైతే దొంగతనం చేస్తాడు. ఈ ప్రాసెస్ లో పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఒక మిస్టీరియస్ ప్లేస్ కి అయితే వెళ్తాడు. అయితే భైరవకోన వెళ్లిన బసవాకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, భైరవకోన నుండి బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా లేదా, ఆ ఊరిలో ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఈ మూవీలో కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. బట్ ఇంప్లిమెంటేషన్ లో అయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయి. చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఇది మనకి ఐబొమ్మలో అవైలబుల్ గా ఉంది. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీలాగే ఇంకా ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే వాళ్ళకి మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి. మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మళ్ళీ తిరిగి ఇంకో మంచి కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.